నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక శ్రీహరి గారు, అయితే కడియం శ్రీహరి గారు ఒక ఛానల్కి సంబంధించినటువంటి మోడరేటర్ ఒక క్వశ్చన్ అడిగాడు. కేటీఆర్ అండ్ లోకేష్ వీరిద్దరిని పోలుస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడితే కేటీఆర్ గారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లోకేష్ గారికి లేవని, అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి స్కిల్స్ లేవు కాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఇలా వ్యాఖ్యానించారు. వాస్తవానికి చాలా అనుభవం ఉన్నటువంటి ఒక కడియం శ్రీహరి గారు ఈ వ్యాఖ్యలు వెనక ఉన్నటువంటి ఒక వ్యూహం ఏంటంటే ఏం చెప్పారు? అంటే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి, అటు తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేశారు, చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు, కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసిన శ్రీహరి ఆయన ఏంటి దృష్టి మసకబారిందా, వయసు ఉడిగిందా, ఎవరన్నా మంచి ఆప్థమాలజిస్ట్ని చూడాలా అంటే ఇప్పుడు యాక్చువల్గా అడిగేవాడు ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు, ఆయన స్కూప్లో ఈయన పడ్డాడా, ఉచ్చు వేసేవాడిది తప్ప ఉచ్చులో పడేవాడిది తప్ప, అసందర్భం. ఏది ఆ ప్రశ్న అసందర్భం, ఆ సమాధానం అసందర్భం. అసలు ఇద్దరికి పోలిక ఉంటుందా? ఎందులో పోలిక? కేటీఆర్ లోకేష్ ఇద్దరు ఏంటి ఏజ్ గ్యాప్. ఇప్పుడు లోకేష్ కన్నా కేటీఆర్ 7 ఏళ్ళు పెద్దాడు. ఇప్పుడు అతను ఎక్కడ గుంటూరులో చదువుకున్నట్టున్నాడు, హైదరాబాద్లో చదువుకున్నట్టున్నాడు. కేటీఆర్ ఏదో న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసినట్టున్నాడు, అక్కడ 1-2 ఏళ్ళు పనిచేసినట్టున్నాడు, వచ్చి పడ్డాడు ఇక్కడ. వాళ్ళ నాన్న తెలంగాణ పోరాటం, కవిత, మరి కేటీఆర్ ఆ రోజు వచ్చి పడ్డారు. తండ్రికి ఏదో సహాయం చేయడానికి వచ్చామన్నారు. ఆ రోజు కేసీఆర్ ఏమని చెప్పాడు, అసలు నేను ఇక్కడ ఉన్నది నేను, నా దీది, నా పిల్లలు అక్కడ అమెరికాలో సెటిల్ అయిపోయారని చెప్పాడు, నమ్మిచ్చాడు. ఇప్పుడు మొత్తం కుటుంబం తెలంగాణను దోచేసిందని, పరివార్ పార్టీ అని, భ్రష్టాచార పార్టీ అని, ఇప్పుడు బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ దాని అబ్రివేషనే మార్చేశారు, భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు. అదొక ఫ్యామిలీ రూల్, అదొక ఫ్యామిలీ పార్టీ అనే విమర్శలు ఎత్తుక్కున్న దీంట్లో స్కిల్స్ అంటే నాకు అర్థం కాదు. కేటీఆర్కు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? 4600 మంది ఫోన్ ట్యాపింగ్ చేయడమా? అబ్బో, మామూలు స్కిల్స్ కాదు కదా. అవి లోకేష్కి లేవని చెప్పాడా? మనం ఇప్పుడు 4 టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు అదే ఈయన కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ ఎక్కడున్నాడు అమోయ్ కుమార్, సీనియర్ ఐఏఎస్ బలయ్యాడా? ఇప్పుడు కేటీఆర్ వెళ్తున్నాడా విచారణకి? ఇవే కేటీఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ శ్రీహరి గారి బాగా తెలిసినాయా ఈ స్కిల్స్? అసలు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే, ఒక నాయకుడి గురించి విశ్లేషించాలంటే ఆయన దగ్గరగా చూసి ఉండాలి, ఆయనతో కలిసి పనిచేసి ఉండాలి. ఇప్పుడు మీరు లోకేష్తో కలిసి పనిచేయలేదు. తెలుగుదేశంలో మీ చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత లోకేష్ అధ్యాయం ప్రారంభమైంది. శ్రీహరి గారు ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు గురించి మాట్లాడారంటే అర్థం. కడియం శ్రీహరి నేను అంటోంది అదే, ఏది ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆయన ఏంటి వరంగల్ మేయర్గా ప్రారంభమైంది ఎన్టీఆర్. ఆ తర్వాత ఏదో వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదో చైర్మన్ చేసినట్టున్నారు. నేను ఆయనతో కలిసి పనిచేశాం. అంటే పనిచేయటం అంటే జర్నలిస్టుగా, మరి శ్రీహరి గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా 4 సార్లు అక్కడ గెలిచారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పనిచేశారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ రోజు మాట్లాడుతూ ఏమన్నాడు, అసలు ప్రాథమిక విద్యాశాఖ నన్ను అసలు చేయనీయలేదు, ఆ ఛానల్లోనే చెప్పాడు. కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలందరితో మీటింగ్ పెడదామని నేను అన్నాను అంటే, అసలే ఉపాధ్యాయ సంఘాలు ఏంది, వాళ్ళతో మనకేంటి అని తీసికట్టుగా మాట్లాడాడు. ప్రైవేట్ యూనివర్సిటీలు బిల్లు ఏదో తెచ్చాడు, నేను దాన్ని సంతకం పెట్టలేదు, అదే నాకు ఆయన మీద కచ్చబెట్టాడు అంటూ కేసీఆర్ ఎండగట్టాడు. ఆ ఇంటర్వ్యూలోనే మీరు చెప్పిన ఇంటర్వ్యూ ఏంటది, క్రాస్ ఫైర్ కాదు, మిస్ ఫైర్ అనుకుంటా. అంటే ఇప్పుడు తను మాట్లాడుతూ యాక్చువల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు కేటీఆర్తో పనిచేశారు. ఇప్పుడు కేటీఆర్ ఏంటి ఐటీ శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేశారు. కంపేర్ చేయండి, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణకి ఏం తెచ్చాడు? బాగానే పనిచేశాడు, వచ్చాయి పెట్టుబడులు కాదన్నాం, కంపెనీలు తెచ్చాడు. జగన్ తరిమేసిని వేసుకున్నాడు తన బుట్టలో, బాగా పట్టుకున్నాడు. జగన్ ఏమో అక్కడ తంతం తరిమేయటం, ఈయనేమో వాళ్ళని బుట్టలో వేసుకోవటం. అమర్ రాజా బ్యాటరీస్ 10,000 కోట్లు సజ్జలే చెప్పాడు, మేమే తరిమేశాం, మహబూబ్ నగర్లో పెట్టించుకున్నాడు. ఆ జాకీ ఏదో ఉంటుంది అండర్వేర్ తయారీ ఏదో జాకీ, అక్కడ రాఫ్తాడు
ఆ తోపుదురితో ఎవడో 40 కోట్లు అడిగాడు, వాళ్ళు బేజారెత్తిపోయారు, అక్కడ ములుగులోనో ఎక్కడో పెట్టుకున్నట్టున్నారు. అంటే ఇక్కడ మీరేంటంటే ఐటీ మంత్రిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పనితీరు. ఇప్పుడు ఇవాళ లోకేష్ ఎక్కడున్నాడు? రష్యా. మనం చూసాం అసలు మొత్తం వాళ్ళని పారిశ్రామికవేత్తల్ని కలవడం, ఇక్కడ ఆహ్వానించడం, ఇటు సెమీ కండక్టర్స్లో పెట్టమని, ఇటు డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారీ పరిశ్రమలు వస్తున్నాయని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, రాజ్నాథ్ సింగ్ ఒక ఫైటర్ జెట్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ యూనిట్, మొన్న ఆయన ట్వీట్ కూడా చేశాడు లోకేష్. ఏంటి స్పష్టంగా ఏపీ మరి టేక్స్ వింగ్స్ అన్నాడు. అది ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు పరిశ్రమ అక్కడికి రాగానే అరే టీసీఎస్ తెచ్చుకున్నాడు, కాగ్నిజెంట్ తెచ్చుకున్నాడు, అసలు సాఫ్ట్వేర్ హబ్గా మరి విశాఖపట్నం, ఏ హబ్గా అమరావతి, గూగుల్ డేటా సెంటర్, సుందర్ పిచైతో భేటీ, కేటీఆర్ అయ్యాడా? సత్యానాదేళ్లతో భేటీ. అంటే కేటీఆర్ కూడా అయితే అయి ఉండొచ్చు, కాదనం మనం. ఇప్పుడు అతను దావోస్ వెళ్ళి తెచ్చుకున్నాడు తనకు కావాల్సినటువంటి కంపెనీలు, పరిశ్రమలు. తెలంగాణ బాగానే అక్కడ ఐటీ రంగంలో అప్పుడు బలపడింది. ఇవాళ ఏంటంటే ఈ చర్చ ద్వారా నేను అంటోంది అదే, మసకబారిందా దృష్టి, ఆప్తమాలజిస్ట్ని కలుస్తారా శ్రీహరి గారు అన్నది అందుకే అన్నమాట. సార్ అదే ఇంటర్వ్యూలో మనం చూసుకుంటే ఎందుకో ఆ ఇంటర్వ్యూతో పాటు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ అండ్ కవిత, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ ట్రాప్లో ఏమైనా పడిందా అని చెప్పి అనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అంతా కూడా గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలాగా కనిపిస్తుంది, ఏంటి ఏం సంగతి అంటే దానికి కూడా ఆయన విచిత్రంగా లేదు అసలుకి వాళ్ళు ఎవరూ లేదన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవమే. ఏది ఇవాళ తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలకు అదే ఊపిరి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే మరి బీఆర్ఎస్ నిలబెట్టింది, అదే టీఆర్ఎస్. అసలు కేసీఆరే తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయన కదా, మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాడు కదా, మంత్రులను కూడా చేశాడు. ఆ ఇంటర్వ్యూలోనే చెప్పాడు, ఫిరాయింపుల గురించి వచ్చినప్పుడు 36 మందిని చేర్చుకున్నాడు కేసీఆర్. నా మీద కేసు కూడా వాళ్ళు ఏదో వ్యక్తులతో వేయించారు, పార్టీ పేరు మీద వేయిస్తే ఈ గత చరిత్ర అంతా బయటకు వచ్చుద్దని అంటూ సమాధానం చెప్తూ ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్లో చేరారు, బీజేపీలో లేరా తెలుగుదేశం వాళ్ళు? ఇప్పుడు గరికపాటి మోహన్ రావు, లేకపోతే మొన్న జూబ్లీ హిల్స్లో కంటే చేసిన దీపక్ రెడ్డి, అందరూ బీజేపీలో తెలుగుదేశం నుంచి వెళ్ళినాళ్లే కదా. అన్ని పార్టీల్లోనూ వాళ్ళ తెలుగుదేశం అంటే అది 44 ఏళ్ల చరిత్ర, అదొక యూనివర్సిటీ. ఇప్పుడు జానారెడ్డి ఎవరు? తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయన కదా. ఇంద్రారెడ్డి, లేకపోతే మొత్తం అందరూ కూడా, దేవేంద్ర గౌడ్, వీళ్ళందరూ వేరు పార్టీల్లో పెట్టుకున్నారు, వెళ్ళారు. అది ఇష్యూ కాదు ఇక్కడ. శ్రీహరి మాట్లాడుతూ మళ్ళా ఇంకొక ఏమనాలా, దాన్ని అపభ్రంశం అనాలా, లేదు సొల్లు మాట అనాలా, చంద్రబాబు అంట లోకేష్ని ప్రమోట్ చేస్తున్నాడంట, పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు కొడుకుని ఏదో ప్రమోట్ చేస్తున్నాడని శ్రీహరి లాంటి అంత అనుభవజ్ఞుని నోట ఆ మాట అనడం ద్వారా మీరు లోకేష్ని కాదు, మీరు ఇన్సల్ట్ చేసింది, డ్యామేజ్ చేసింది చంద్రబాబుని. ఆ మాత్రం ఎందుకని తెలుసుకోలేకపోయారు? ఇప్పుడు యాక్చువల్గా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్నే బాధ్యతలు తీసుకుంది. మహానాడు ఆయన అసలు కూర్చోలా, ఆ జన్జీ నుంచి మాట్లాడిచ్చారు బోళ్ళు మంది పిల్లల్ని, వాళ్ళందరికీ తన సీట్ ఆఫర్ చేశాడు. ఆ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఫోటో తీసుకునే అవకాశం కల్పించాడు. కూర్చోవటం లేవటం నేనేమనుకున్నా, ఈ ఎక్సర్సైజ్ ఏంద్ర నాయన అనుకున్నా. అంటే గౌరవం, తను అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసిపోతున్న విధానం, వినయం కనపడలేదా? అంటే యువ నాయకులకు ఇస్తున్న గౌరవం కనపడలేదా? పెద్దల పట్ల వినయం కనపడలేదా? యనమల రామకృష్ణుడు కూర్చున్నాడు అదే డయాస్ మీద యనమల రామకృష్ణుడు కూర్చుంటే కుర్చీలో మోకాళ్ళ మీద కూర్చున్నాడు లోకేష్, ఆయన పక్కన కూర్చుని సలహా ఏదో మాట్లాడుకుంటున్నారు, చూసావా? జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే ప్రవీణ్ ప్రకాష్ అట కూర్చున్నాడు, గుర్తుందా? 2 ఫోటోలు కంపేర్ చేయి. అంటే ఏంటంటే పెద్దల పట్ల లోకేష్ వినయం నచ్చట్లేదా శ్రీహరి గారికి? అంటే కేటీఆర్ నా పట్ల అంత వినయంగా లేడనా? ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడా? ఇప్పుడు చంద్రబాబు ఆయన్ని ప్రమోట్ చేయటం ఏంటి? చంద్రబాబు పట్ల అతనికి గౌరవం, తన తండ్రి స్టాల్వార్ట్, వాళ్ళ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కాదు, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, నేర్చుకుంటున్నారు. చంద్రబాబు స్టూడెంట్, కొడుకు కాదు. పవన్ కళ్యాణ్ కూడా అదే కదా, వాళ్ళ కుడి ఎడమ భుజాలుగా అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆయన దగ్గర అందిపుచ్చుకుంటున్నారు. మీరంతా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే కదా, నేర్చుకున్న వాళ్ళే కదా.
దాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఏదో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పక్కన కూర్చోబెట్టుకునేది ఏంటి? ఇప్పుడు ఐటీ సమీక్ష, ముఖ్యమంత్రిగా ఐటీ సమీక్ష చేస్తూ చంద్రబాబు ఐటీ మంత్రిని కూర్చోబెట్టుకోవాలా వద్దా? ఇరిగేషన్ మంత్రిని కూర్చోబెట్టుకోమంటావా? ఇప్పుడు నేను అంటోంది అదే, మసకబారిందా శ్రీహరి గారు దృష్టికోణంలో ఇవాళ తేడా కనపడుతోంది అంటోంది అదే. ఇప్పుడు విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి సమీక్ష, ఎవరిని కూర్చోబెట్టుకోవాలి? అబ్బే విద్యాశాఖ మంత్రిని కూర్చోబెట్టుకోవడానికి ఇల్లు లేదు, పరిశ్రమల శాఖ మంత్రిని పెట్టుకోమంటాడా? అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ మనం చూడాల్సింది 2009లో కంటెస్ట్ చేశాడు కేటీఆర్. నేను ఇందాకే చెప్పా, ఇద్దరి మధ్య 7-8 ఏళ్ళు పెద్దోడు అతను, అన్కంపేరబుల్, అసలు పోల్చదగిన ఇష్యూయే కాదు. కాకపోతే కేసీఆర్ కొడుకు చంద్రబాబు కొడుకుగా నేను కంపేర్ చేశానంటే అది వేరే విషయం. మొదటి ఎన్నిక చావు తప్పి కొన్ని లొట్టబోయి బయటపడ్డాడు. కేటీఆర్ సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గెలిచాడు. నిజం చెప్పాలంటే 187 ఓట్లతో బొటాబొటి ఒడ్డున పడ్డాడు. లోకేష్ అసలు ఓడిపోయాడు. లోకేష్ ఎక్కడ ఓడాడో అక్కడ మళ్ళా 5,000 ఓట్లతో నన్ను ఓడించారు, 50,000 ఓట్లతో మీరు నన్ను ఈసారి గెలిపించాలని పంతం పట్టాడు. ప్రజల్లో కలిసిపోయాడు. కలిసిపోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి చేనేత, అక్కడ ఉన్నటువంటి ఆ గోల్డ్ స్మిత్స్, మొత్తం వీకర్ సెక్షను, ముస్లిమ్స్, ఏ విధంగా అతను దగ్గర అయ్యాడు. 50,000 ఓట్లు కాదు, 90,000 ఓట్లతో గెలిపించారు. అంటే భవిష్యత్తులో ఇక మంగళగిరిలో అతనికి ఓటమే లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం అక్కడ గతంలో 40 ఏళ్ల క్రితం ఎప్పుడో గెలిచింది. అట్లాంటి చోట మళ్ళా తెలుగుదేశం జెండా పంతం బట్టి ఎగరేశాడు, వైసీపీ జెండా లేకుండా. అంటే ఇప్పుడు వాళ్ళు మీరు కంపేర్ చేస్తే, మీరు మాట్లాడాలనుకుంటే లోకేష్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఇది వదిలేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను పార్టీని ఎలా నిలబెడుతున్నాడు, పార్టీలో ఏ మార్పులు తెచ్చాడు అసలు మీకు తెలుసా? మీరు చూసారా తెలుగుదేశాన్ని? ఎన్టీఆర్ చేయలేనిది, చంద్రబాబు చేయలేనిది అతను తెలుగుదేశం పార్టీని ఇవాళ పార్లమెంటరీ స్థాయికి, క్లస్టర్ స్థాయికి తీసుకొచ్చాడు. అర్థం కాదు శ్రీహరి గారికి క్లస్టర్ అంటే తెలియదు, ఎందుకంటే ఆయన తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు గ్రామాన వేళ్ళునేలాగా సమన్వయ కమిటీ, లేకపోతే అదేంటిది కార్యకర్తల సంక్షేమ నిధి ఎవరు తెచ్చారు? దేశంలో ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తలకి సంక్షేమ నిధి ఎవరి ద్వారా వచ్చింది? ఎవరు కాపీ కొట్టారు? కేటీఆర్ దాన్ని కాపీ కొట్టాడా లేదా? తెలుగుదేశం చేసిన దాన్ని మళ్ళీ టీఆర్ఎస్లో కూడా మేము ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారా లేదా? అంటే ఎవరి కమ్యూనికేషన్ స్కిల్స్ నచ్చుతాయి శ్రీహరి గారికి? నేను అంటుంది అదే, ఫోన్ ట్యాపింగ్ స్కిల్స్ లేవు లోకేష్కి, అవి బాగా నచ్చినట్టున్నాయి శ్రీహరి గారికి. శ్రీహరి గారి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అనుకుంటా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇద్దరి మధ్య పోలికి మాత్రం మీరు అన్నట్టుగా అసందర్భం. ఖచ్చితంగా దీనిపైన కడియం శ్రీహరి ఎందుకు ఇట్లా అన్నాడు అనేది ఆయన ఆలోచించుకోవాలి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.